వర్ణనాలలో లోకంలో గల ఆచారాలు అక్కడక్కడ ధ్వనింపచేస్తారు. అశ్వమందురా పరిభ్రష్టాగ తైరవలుప్త భవన దాడిమీ ఫలైరా ఖండితాంగణ సహకార పల్లవైరవిభూత ఉద్యమావన కిరాతకరతలాచ్ఛిన్నాని భూషణాని వికిరద్భిః కపిభిః ఆకులీకృతేన గుర్రపు శాలల నుండి కట్లు తెంచుకొని వచ్చిన కోతులు భవన ప్రాంగణంలోని దానిమ్మ చెట్ల పండ్ల మామిడి చెట్ల చివుళ్ళ కొరికి పడవేస్తుండగా కూనివాళ్ళు పొట్టివాళ్ళు అయిన కిరాత జాతి పరిచారకు తమను పట్టికొనరాగా వాళ్ళు ధరించిన కంకణాలను లాగికొని విసరివేస్తున్న కోతులతో అల్లకల్లోలంగా ఉన్నది రాజభవన ప్రాంగణం. ఇది స్వభావోక్తి అలంకారం. ఎలా అయింది? గుర్రాలకు దృష్టి తగలకుండా కోతులను గుర్రపుశాలల దగ్గర కట్టివేయటం అశ్వపాలకుల ఆచారం మనకి తెలియదు. అలాగే ఇది కూడా నిగూఢంగా అందులో బహుశాస్త్రాలను లోకాచారాలను ఈ రీతిగా ధ్వనింపచేస్తారు. స్వభావోక్తులలో కొన్ని చెప్పరాని గ్రామ్య దృశ్యాలను సహజత్వాన్ని రూపుకట్టించటానికి కాబోలు బాణుడు చెబుతాను కానీ వదలడు. అంతఃపురంలో చిలకలు గోరువంకలు పెంచబడతాయి. ఆ చిలకలు గోరువంకలు స్వరత ప్రసంగాలు స్పష్టంగా ప్రకటిస్తుంటే అంతఃపుర స్త్రీలు సిగ్గుపడుతూ ఉంటారు. శుకశారికా ప్రకాశిత స్వరత విశ్రంభాలాప లజ్జిత అవరోధ జనేన అంటారు. అలాగే ఇలాంటి సహజత్వాన్ని రూపుకట్టించట కవి అందులో పరిశీలన దృష్టి కాదు. తెల్లవారుజామున ఆకాశమనే వన్నె మొసలి పాబురపు రెక్కల వంటి వన్నెలాంటి వన్నె బూడిద రంగు కలదిగా ఉందట. ఎంత గొప్ప ఆలోచన! రజన్యామల్పావశేష పాండుతారకే శరత్పారావత పక్షధూసరే నభస్. ఆకాశంలో తారాపీరుడు కలగన్నాడు అని చెప్పు. కరికలభ భుజ్యమాన పల్లకి కషాయ గంధ ఏనుగు గున్న అందుగు చెట్ల ఆకులు నములుతున్న వగరు వాసన ఏనుగులకు ఇష్టమైన తిండది. వనమహిష విషాణ కోటి కులిస భిద్యమాన వల్మీక ధూళి అడవి దొన్నల కొమ్ముల మొనలతో పొడవబడుతున్న పుట్టల నుండి రేగిన దుమ్ము క్రోడకుల దృశ్యమాన భద్రముస్తార రసామోదాహ. అలాగే అడవి పందు నమలుతున్న తుంగ దుబ్బల నురుగుల వాసన ఆటవికులకు తెలిసినట్లే బాలులకు కూడా బాగా తెలుసు. అలాగే విలాసపతి సంతానం కోసమై చంద్రాపీయుడి తల్లి కూలిన వ్రతాన్ని, చేసిన పూజలను, పడిన పాటలను వర్ణించే సందర్భంలో బాలుడు లోక వ్యవహారం ఎంతో విస్తృతమై పరిశీలనతో గ్రహించి వర్ణించి చెబుతారు. కావ్యంలో వర్ణనాలు ఉండాలి అన్నటువంటి నిబంధన సాహిత్య లక్షణం చేత ఎంత ముఖ్యమో జీవితాన్ని సమగ్రంగా చిత్రించటంలో అంతే అవసరం. సుందరుడైన పురుషుణ్ణి చూడటానికై స్త్రీలు పొందు తహ సాధారణంగా కవులు రాజ సందర్శన ప్రసంగాలలో అంతఃపురంలోని కోలాహలంగా వర్ణిస్తారు. చంద్రాపీరుణ్ణి దర్శించటానికి
అంతఃపుర స్త్రీ ప్రాసాదాలలో అంటే రాజభవనాల్లో కిటకిట లట్టుకలద్దిన వారి అడుగుల ముద్రలు పడి భూమి చిగురుటాకులమయంగా ఉంది. సాలక్తక పద కమల విన్యాసై పల్లవమయైరివ క్షితితల మంగనానామంగప్రభ అంగప్రభావ సర్వాహీన లావణ్యమవ నగర శరీర కాంతుల ప్రవాహంచే రాచనగరమంత లావణ్యమయంగా చంద్రాపీయుణ్ణి చూస్తూ తమ కాని రెప్పపాటు ఎరగని కళ్ళతో ఆ యువతి జనహృదయాలు అద్దాలల జలాశయాల పటిక మణిమయాలల వాటిలో చంద్రాపీయుడి ఆకృతి ప్రతిబింబించి అలాగే వారిలో మన్మథభావాలు చెలరేగ ఒకరినొకరు పరిహాసాలాడారు, రహస్యాలు చెప్పుకొని తత్తరపడ్డ, అసూయ పొంద, ఎత్తి పొడుపు తెప్పి పొడుపు విలాసాలు ఈరికలెత్తిన కోరిక వీరితో వారి ఆలాప అతి రమణీయంగా ఒకటి మరొకత పరమధురాలైన చెలిని హెచ్చరిస్తూ అంతఃసంకల్ప రచిత సురత సమాగమ సుఖరస దివానీన లోచని సన్మున్మీయ లోచన యుగ అతిక్రామత్యయ మనసున సంకల్పించిన అతడి తోడి స్వరత సమాగమ సుఖ పారవశ్యలో కళ్ళు మూతపడ్డాయేమో అని వెళ్ళిపోతాం. కళ్ళు తెరువు చూడు, ఇవి చక్కని భావచిత్రాలు. స్త్రీల వర్ణనలు వాడుడి భావాలు రసవాహినులుగా ఆర్ద్రాలక్తక రసపాతరిత చరణ పుటా కమల పరిపీత బాలా తపా ఇవ నలిస్య తడియారని లత్తుక రసంత్ ఎరుపారిన పాదయుగల్ ఉదయ భానుడి కాంతిని గ్రోలి పద్మలతల ఉన్న స్త్రీలు తొందరపాటు జారిన మొలనూళ్ళు కాలికి అడ్డం తగలగా గొలుసులతో కట్టేసిన ఏనుగుల మెల్లమెల్లగా నడుస్తూ హొయలు కలిగి ఉన్నారు. పయోధరాంతరాళ గలి ముక్తాలతా కథను విమల స్రోతో జలాంతరిత చక్రవాక మిథున ఇవ ప్రదోష శ్రియ సాయం వేళ వియోగం పొందిన చక్రవాక మిథునాల మధ్య నదీ జలంల తమ ఎడం లేని పయోధరాల మధ్య ముత్యాలహార ఇరుకు కొనిపోయి కాంతల రూపాలు ఇలాంటివి అనేకాలు మనోహరంగా వర్ణించాడు. అభిసారికలకు పరిజనంతో పని లేదని తత్కారణాలు చెప్పారు. సమారూపిత శరాసన దత్త సరే సమారూపిత శరాసన లక్తకసాయకోను సరది కుసుమాయుధ దూర ప్రసారిత కలమివ శాశ్వతే సతి ప్రస్ఖలన భయాత్ పదే పది అవలంబతే రాగ లజ్జాం పృష్టద కృత్వా పురః సహేంద్రియైర్ధావత్ హృదయ నిశ్చయమారోప్య నయత్యుత్కంఠా పుష్పబాణుడు తన ధనస్సు ఎక్కుపెట్టి వెంట వస్తా చంద్రుడు తన పొడవైన కరాలను కూతగానికి గుంజుకొని పోత సడలిపోకుండా అడుగడుగున రాగం ఆదుకొని నిలబెడతా లజ్జను వెనకకు నెట్టి ఇంద్రియములపై స్వారీ చేస్తూ హృదయాన్ని ముందుకు పరిగెత్తి ప్రియ సమాగమం నిస్సంశయమని చెప్పి ఉత్కంఠ గమ్యానికి తీసుకువెళ్ళారు.
చంద్రాపీడుణ్ణి మొదట చూసినప్పుడు కాదంబరి అందులోని సంభ్రమాన్ని చాలా పదులుగా వర్ణించి ఒకే ఒక వాక్యంలో ఏకక్రియా ద్వ్యధికరి అనేటువంటి త్రివిధమైన లక్షణాలు ద్వ్యధికరి దృష్ట్వాచతం ప్రథమం రోమోద్గమ తతో భూషణరవ తదను కాదంబరి సముత్థస్థౌ అతని చూడగా మొదట గగుడ్పాటు రోమాంచి, తర్వాత ఆభరణాల గలగల, ఆ తర్వాత కాదంబరి నిలుతొండటం జరిగింది. ఈ క్రమాన్ని మొదటి నుండి మన్మథభావ ఉదయమే ప్రముఖమైంది అని పని ఉంది. మొదట సాత్వికం, తర్వాత సంభ్రమం, తరువాత లోకమధ్య. ఈ ప్రథమ దర్శనంలో కాదంబరిలో వచ్చిన మన్మథభావాలు వర్ణించట ముగ్ధ నాయికా లక్షణాలు బాణుడు పరమ సుకుమారంగా ధ్వనింపడు. మన్మధుణ్ణి వలనే మేలికి చెమట పట్టింది. అది లేచటంతోనే తొందర వల్ల అన్న మిషతో కమ్ముకుంది. పూర్వులు అదరుడ చేత నడక రాగల అపకీర్తి తన కాలి అందెల రవణిని అనుసరించవచ్చిన హంసల గుంపుపై పడి, అంటే హంసలు కాలికి అడ్డంగా రావటం చేత నడక సాగనినట్లుగా దిశ దొరికింది. అపకీర్తి హంసల మీదకి. ఈ నిట్టూర్పుల వలనే చీర కొంగులు రెప్పలాడు. అవి చామరాడు వీచిన గాలి అన్నట్లయితే ఆ స్త్రీల మధ్య పరిహాసాలాడేటువంటి నాయకుడి నవ్వు సొగసు పురిత కపోలోదరంలో కూపించ నవ్వు చేత ఉబ్బిన శక్తిళ్ళ కదలిక ఎంత సొగసైన పరిశీలన చేశాడంటున్నారు. స్త్రీల మధ్య పరిహాసాలాడే వేళ నాయకుడి నవ్వు సొగసు స్ఫురిత కపోలోదరం అందులో చూపారు. నవ్వు చేత ఉబ్బిన చిక్కిళ్ళ కదలిక అందులో ఉందిట. ఏది నవ్వు ఎంత సొగసైన పరిశీలన చేస్తే లభిస్తుందా ఆ మాట. హేమకూటం నుండి తిరిగి వచ్చిన మర్నాడు కాదంబరి పంపగా కేయూరకు చంద్రాపీయుడి దగ్గరకి వచ్చారు. కాదంబరిపై చంద్రాపీయుడికి గల ప్రీతి కేయూరకుడిపై ప్రసరించిన క్రమం వర్ణించడం రమణీయమైన ప్రకారం. ప్రథమమపాంగ విసర్పిణా చక్షుల తతో హృదయేన తతో రోమోద్గమేన పశ్చాద్భుజాభ్యాం ప్రభావితం ప్రస్తుతమాలిలింగ మొదట వాలు చూపుతో, తరువాత హృదయంతో, ఆ పైన రోమాంచంతో, ఆ తర్వాత సాచిన బాహువులతో కేయూరుని గాఢంగా కౌగలించుకోవటాన్ని పరిగెత్తి కేయూరకుడు శృంగార స్థాయి భావమైన రతికి ప్రతీక ముందు రసోల్లాస ప్రకరణలో గమనింప. రాజుల చూపులలోని పరిజనులకు హెచ్చరికలుంటాయి, పెద్దగా నోటితో చెప్పరు. గచ్చంశ్చ ఉభయశ కించిదివతీర్య గ్వలిత వదన పరిజనం విలోకయాంబభూ. చంద్రాపీయుడు నడుస్తూ మెడ అటూ ఇటూ పక్కకి పరిజనాలను చూసి ఆ చూపులోని అర్థం ప్రతీహారులకు తెలుసు. వాళ్ళు రాజుకు ఏకాంతం కావాలని గ్రహించేశారు. దూరంగా వెళ్ళిపోయారు. ఆ ఏకాంతంలో కేయూరకుడితో చంద్రాపీయుడు కాదంబరి వృత్తాంతాన్ని గురించి అడిగాడు. బాలుడు కొన్ని వర్ణనాలు ఎంత దీర్ఘంగా చేస్తాడో అంత క్లుప్తంగా అలాంటి భావాలు అని. ఈ వర్ణనాలు చాలా క్లుప్తంగా 3-4 పదాలే ఈ కుదింపు పాత్ర యొక్క థీవిషయం.
ప్రకృతి మానవ మనోభావాలకు దర్పం. మన మనస్సులో ఎట్లా ఉంటుందో అలాగే ప్రకృతిలోని మార్పులు మనకు సమన్వయిస్తూనే ఉంటాయి. కథానుగుణమైన చంద్రోదయ వర్ణనలో బాణుడు ఈ రహస్యాన్ని స్ఫురింపచే. ఇదే మొదటిసారిగా చంద్రాపీఠ మహాశ్వేత అచ్చోద సరోవరంలో శివాలయంలో చూశారు. మహాశ్వేత తన గూడు చెప్పుకోవడం, అందుచేత ఆమె మనస్సు కలతపడ్డ. ఆ తర్వాత తన చెలికత్త అయిన కాదంబరి తనపై గల ప్రేమను గురించి చెప్పటం. ఆనాడు చంద్రోదయం అయింది. ఎలా ఉంది? ఉదయించిన చంద్రుడిలో మత్స ప్రస్ఫుటంగా ఉంది. అది శోకాగ్నిచే దగ్ధమైన మహాశ్వేత హృదయంలోని మధ్య భాగంలా ఉంది. అలాగే మునికుమారుడైన పుండరీకుడిని వధించిన మహాపాపం మూట కట్టుకున్నట్టుగా చాలా కాలంగా దక్షుడి శాపాగ్నికి కరడు కట్టిన మత్తను రూపు చూస్తున్నట్టుగా చిక్కగా విభూతి పొలమబడి తెల్లగా ఉండి నల్ల జింక తోడుతో సగం కప్పబడి పార్వతీదేవి వామస్థనంలాగా జటామండల చూడామణి అయిన చంద్రుడు ఉదయించగా నాడు ఉదయించగా అని అనిపించారు. కొంచెం ముదిరిన రాత్రిలో చంద్రుడు ఆకాశంపై సముద్రంలో ఇసుక తిన్నపై కూర్చున్నట్టున్నారు. సప్తలోకాలకు నిద్రామంగళ కలశాలల కొన్న కలువలు విచ్చుకున్న దిక్కులు తెల్లబడ్డ. తెల్లని శంఖంలాగా స్వచ్ఛంగా తెల్లని ఆతపత్రాలావు మానినుల మానసాలకు శత్రు. చంద్రుని కాంతుల ముందు నక్షత్రాల కాంతులు సన్నగిలి. ఈ రీతిగా చంద్రోదయం ప్రసంగానికి ఉచితంగా ఉజ్జయిని నగర విదిశానగర వర్ణనం, మహాకాళనాథుడి వర్ణనం ఒక్కటేమిటి? బాణుడు వర్ణింపందేలే. వర్ణించింది పెద్ద మనోహరంగా చిత్రించకుండాను లే. ఇవన్నీ కాదంబరిని చవి చూసినవ స్వయంగా పని కట్టుకొని తెలుసుకొని నిరంతరం భావించి ఆనందించి తండ్రిలాగా కుమార బాణుడు వర్ణనలలో నిపుణుడు. తండ్రి పెట్టిన వరవడిలోనే అనేకమైన వర్ణనాలు. కథను ముగించాల్సిన వాడు అతడే. అందుచేత పూర్వకథ నిశితంగా పరిశీలించాడు. లేక తండ్రి ఇలా కథ నడపాలరా అని చెప్పాడు. మళ్ళా బాణుడే కుమారుడుగా పుట్టి ఆ వర్ణలు చేశాడా అని. కథలో పత్రలేఖ కేయూరకుల వంటి పాత్రల స్వభావ స్వరూపాలు వారి వర్ణనల నుండి గ్రహించి పత్రలేఖ వర్ణన, కేయూరకుడి వర్ణన పక్క పక్కల పెట్టి చూస్తే ఇద్దరిలో సమానతలు ప్రత్యేకంగా కలిసి. ఈమె చంద్రాపీజుడికి తాంబూల కరండవాహి, అతడు కాదంబరి వీణావాహం. ఈ పాత్రలను కుమారబాణుడు తండ్రిలాగా పోషించి ఈ విషయం కాబోయే ప్రకరణాలు చర్చిద్దాం. ఇక్కడ ఈ ప్రసక్తి ఎందుకు తెచ్చానంటే, బాణుడు కాదంబరి కథా శిల్పంలో ప్రతి పాత్ర ఒక భావ ప్రతీకగా తీర్చాను అని చెప్పారు. ఆ పాత్రలు కొన్ని జంటలుగా వర్ణిస్తారు. పుండరీకుడు కపింజ, మహాశ్వేతాకార, చంద్రాపీడ వైశంత. ఈ వర్ణనల గూర్చి పరామర్శ ఇంతటితో ముగించి మిగిలిన వర్ణాల గురించి వర్ణనాల క్రమంలో పోల్చి చూసుకోవడం స్వభానుభావానందానికి మూలము. శృంగార భావ వర్ణనాలను గురించి ప్రత్యేక ప్రకరణలు చర్చించారు. బహువిధాలైన వర్ణనాల తళతళలాడుతున్న కాదంబరి సౌందర్యాన్ని
మూలాన్ని తత్ అంతర్గతమైన ఆత్మభూతమైన రసం తన కథా పరమార్థమై లక్షణంకి అభిముఖీనమైనవ ఆ వర్ణనాన్ని మూర్తిగట్టి గుణాలంకార పాక విశిష్టమై శబ్దార్థ సంయోజనం లేకపోతే కావ్యార్థ భావన జన్మమై చిత్తవృత్తి విశేషమైన రస వ్యవహారమే లేదు. బాణుడి వర్ణన రసమార్గానికి మేట్లు సోపానం. ఇతివృత్తవసయాతాం త్యక్త్వా అనుగుణాం స్థిత ఉత్ప్రేక్షాప్యంతరాభీష్ట రజోచిత కథోన్నయ సంధి సంజంగ ఘటనం రసాభివ్యక్తపేక్షయ నతు కేవలయా శాస్త్ర స్థితి సంపాదనేచ్ఛయా. కన్యాలోకంలో 3లో 11లో 12లో 320. ఇది వర్ణనల గురించి. 6వ భాగం కాదంబరి కథాతత్వాన్ని గురించి మనకు పేరాల భరత శర్మ గారు ఏం చెప్తారో రేపు తెలుసుకుందాం.